మరొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. రష్యా ఉక్రెయిన్ ఇది 2022లో మొదలైన ఈ ప్రత్యక్ష యుద్ధం మరి రెండు దేశాల్లోని చాలామంది సామాన్యులను మరియు సైనికులను కూడా చాలామంది మరి పొట్టన పెట్టుకుంది. అలాగే ఇప్పుడు అమెరికా వీరిద్దరి మధ్యలో దూరి మేము మధ్యవర్తం వర్తిస్తాము, ఖచ్చితంగా శాంతి వైపు మనం సాగుదామని చెప్తూనే అటు ఉక్రెయిన్కి ఆయుధాలు సరఫరా చేస్తూనే మరి రష్యాపైకి మరి వారిని ఎగదోస్తుంది. కానీ ఇప్పుడు అసలు ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, ఎప్పుడైతే ఉక్రెయిన్ నాటోలో చేరటానికి మరి సిద్ధంగా ఉందో అప్పుడు వెంటనే మరి రష్యా ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించింది. అయితే ఈ వీడియో ఇప్పుడే ఎందుకు చేస్తున్నానంటే, ఇప్పుడు మధ్యవర్తిత్వం చేస్తున్న మరి అమెరికా మరి కొన్ని దేశాలకు అలాగే ఉక్రెయిన్ కూడా మరి ఆయుధాలు సరఫరా చేస్తూనే మరి రష్యాని ఇబ్బంది పెడుతూ ప్రపంచ దేశాలను కూడా ఇబ్బంది పెడుతుంది. మీరు చూస్తూనే ఉన్నారు, భారతదేశం మీద ఎక్కువ టారిఫ్లు వేస్తాము, అది వేస్తాము, 500% వేస్తాము, అది వేస్తానని చెప్తూనే ఉంది. కానీ ఇక్కడ డబుల్ గేమ్ ఆడుతుంది అమెరికా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇది మరొక యుద్ధంగా మారే అవకాశం ఉంది. అలాగే రష్యా నుంచి భారతదేశం ఆయిల్ కొంటుంటే వాటి మీద కూడా ఎక్కువ మరి టారిఫ్లు విధించడానికి సిద్ధమైంది. కొనొద్దు అని యాక్చువల్లీ ఏంటంటే, అమెరికా కూడా యురేనియం రష్యా నుంచే కొంటుంది. కానీ మరి చూసారా, యురేనియం రష్యా నుంచే కొంటుంది, కానీ ఇండియా మాత్రం రష్యా నుంచి కొనొద్దు అని మరి కండిషన్లు పెడుతుంది. కానీ దీనికి ఒప్పుకోకుండానే అమెరికా యొక్క మాట లెక్క చేయకుండా మరి రష్యా దగ్గర నుంచి ఖచ్చితంగా మరి ఆయిల్ మనం కొంటున్నాము, భారతదేశం ఎవరికి తల వంచదు అని మరి కరాఖండిగా మరి అమెరికాకు చెప్పడం జరిగింది. అమెరికా, ఉక్రెయిన్, మరి రష్యా, ఈ ముగ్గురిట్లో మరి రష్యా ఎక్కువ అక్కడ చిన్న దేశం కాబట్టి నలిగిపోతుంది. మరి రష్యా కూడా అగ్రరాజ్యం కాబట్టి ఎక్కువ యూరప్ దేశాలు ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నాయి, కొన్ని దేశాలు రష్యాకి సపోర్ట్ చేస్తున్నాయి. మరి భారతదేశం తటస్థంగా ఉండి ఖచ్చితంగా శాంతి వైపు సాగాలని మరి రీసెంట్గా రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు మరి భారతదేశం వచ్చినప్పుడు కూడా మరి ఖచ్చితంగా శాంతి వైపు మీరు యుద్ధం ఆపేసి శాంతి వైపు వెళ్ళండి అని అంటే మరి అంగీకరించి మరి దాన్ని డిస్కషన్ చేస్తామని మరి రష్యా గారు పుతిన్ గారు చెప్పడం జరిగింది. దీన్ని రాబోయే రోజుల్లో ఇలానే కొనసాగితే మరి పాకిస్తాన్, భారత్, మరి రష్యా, ఉక్రెయిన్ ఇలాంటి యుద్ధాలు చేసుకుంటూ పోతే మానవాళికి మనుగడకు మరి ఇది చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే ఈ యొక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని మరి ఆపడానికి అమెరికా కానీ ప్రపంచ దేశాలు కానీ ఐక్యరాజ్య సమితి కానీ ప్రయత్నించాలి. అలాగే రాబోయే రోజుల్లో ఎటువంటి యుద్ధం జరగకుండా ఖచ్చితంగా మరి శాంతి వైపు ఈ ప్రపంచం శాంతి మార్గాన్ని అనుసరించే విధంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.